Madam, Come. good morning, sir. Good morning. Sit. Thank you, sir. Okay. Are you right asking questions? Sir. Yes, sir. Okay. Self-introduction. My name is Surya Kumar. I am studying 9th class. My father name is Yam Prasad. My mother name is Yam Chakra Kumari. My mother is housewife. My father is marketing representative. Okay. మీ డాడీ మంత్లీ ఎంత సంపాదిస్తారు? 10,000. మీ రెంట్ ఎంత? One house. ఓన్ హౌస్. ఓకే. 10,000లో 10,000 చేస్తారు. ఓకే. నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఇంజనీర్. ఇంజనీర్ ఏం చేద్దామన్నా? బిల్డింగ్స్. ఇంజనీర్ అయ్యి బిల్డింగ్స్ కడతాం. అసలు ఇంజనీర్ అవ్వాలని ఎందుకు అనుకున్నాం? బిల్డింగ్స్ని ఎందుకు కట్టాలని అనుకున్నాం? ఇంజనీర్ అయితే ఒక 10 మందికి కింద నేను హెడ్గా అరే ఏ డిపార్ట్మెంట్లోనే ఉండొచ్చు కదా, ఒక ఇంజనీర్ని ఎందుకు సెట్ చేసుకున్నాం? ఇంజనీర్ అయితే మనీ వస్తుంది. మనీ వస్తుంది. మనీ కోసం ఇంజనీరింగ్ ఎంచుకున్నాం. ఓకే. అంటే ప్రైమరీకి ఇంకా ఇది ఒకటే ఉంది కూడా, ఇంకేమైనా ఉన్నాయా? సింగింగ్. ఓకే. బాగా వచ్చిన ఎవరి సాంగ్స్ ఏంటో బాగా? సిద్ధి శ్రీరామ్. ఏదైనా ఒక సాంగ్ పాడగలరా? జస్ట్ 2 లైన్స్. అసలు సాంగ్స్ ఇష్టపడిన కారణం ఏంటి? ఆయన యాటిట్యూడ్గా అందరికీ వినసొంపుగా ఉంటుందా? ఓకే. నీకు ఒకరివేనా, నువ్వు ఇంకెవరైనా ఉన్నారు మీ ఇంట్లో? మా చెల్లి మీ చెల్లి ఉంది. మీ చెల్లి ఏం చదువుతుంది? 6th. ఓకే. అంటే నువ్వు ఇంజనీరింగ్ గోల్ పెట్టుకున్నావు. అది దేనికంటే ఒక అడ్డగా ఉండొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు అని నీ ప్రైమరీ అది. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమన్నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏమైనా ఉందా? ఇంకేమైనా చెప్పండి. ఇంకేం లేదు. సరే. ఇప్పుడు మ్యాథ్స్లోకి వద్దాం. మ్యాథ్స్లోకి వస్తే 10 3s ఎంత? 10 3 36. 13 3s 13 3 సార్ 39. ఓకే. ఇప్పుడు మ్యాథ్స్లో A+B హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసా? A+B హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసా? A-B హోల్ స్క్వేర్ ఫార్ములా? నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావు? అంటే సారీ అలా కాదు, ఒక దేశం ఉంది. దేశంలో ఇప్పుడు ఏమైనా కష్టాలు ఏమైనా ఉన్నాయి మన దేశానికి, భారతదేశానికి? అంటే డబ్బు లేకపోవడం కానీ, అంగరగా ఉండడం, అంటే ఆటలు అలాంటివి ఏమైనా నువ్వు చూసావు ఎప్పుడన్నా? చూసావు. కొంచెం లౌడ్గా మాట్లాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్లు సరిగ్గా లేకపోవడంతో మళ్ళీ ట్యాక్సీలు ఎక్కువగా పెంచడం, ఆయిల్ రేట్స్, ఫుడ్ రేట్స్ బాగా పెంచడం. నెక్స్ట్ నువ్వు ఏం చేయాలనుకున్నప్పుడు ఒకవేళ నువ్వు ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావు? రోడ్లన్నీ సరిగ్గా వేయించి వాళ్ళకి ఫుడ్ తగ్గించి ఇంకా చాలా. ఓకే. నెక్స్ట్ ఒకసారి బుక్ పెన్ తీసుకొని రెడీ ఉండు. ఓకే. 10 మంది కలిసి ఒక కూర్చుని 20 రోజుల్లో తయారు చేస్తున్నాం. 10 మంది కూర్చుని 20 రోజుల్లో తయారు చేస్తున్నాం. ఒక్కడో కూర్చుని 2 రోజుల్లో చేస్తాం. 10 మంది కలిసి 20 రోజుల్లో 20 కుర్చీలు తయారు చేస్తున్నారు. 20 రోజుల్లో 20 కుర్చీలు తయారు చేస్తున్నారు 10 మంది. ఒక్కడో కూర్చుని 2 రోజులు తయారు చేస్తారు. 100 రోజులు. ఓకే. నెక్స్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు బ్రహ్మపుత్ర నది ఎక్కడ ఉంటుంది? పాస్.
ఆ, బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్కి వచ్చిన తర్వాత కానీ అస్సాంకి వచ్చిన తర్వాత కానీ దాని పేరు ఏమైనా మారుతుందా? ఏంటి పేరు? పద్మావతి. పద్మావతి. నెక్స్ట్ గంగా నది ఎక్కడ ఉంటుందో తెలుసా? గంగా తెలుసు. ఎక్కడ? అల్కానంద భగీరథ. అల్కానంద భగీరథలో ఉంటుంది. తెలుగు వస్తుంది. ప్రయోగ్ అంటే ఏంటి తెలుసా? ప్రయోగ్ నియమం అనేది ఎందుకు వచ్చింది, అక్కడ ఏమైనా తెలిసింది? గంగా నది పేరు అలకానంద, నెక్స్ట్ బద్రీనాథ్ కలిసి గంగా నదిలో ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసా? గంగా నదిలో పేరు ఎక్కడ మారుతుందో తెలుసా? ప్రదేశం తెలుసు. తెలియదా? తెలుసా? ఇండస్ ట్రిబ్యూటరీలో పెద్ద ట్రిబ్యూటరీ తెలుసా? తెలుసు. చిరాకు. చిన్న. నెక్స్ట్ మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టాడో తెలుసా? మహాత్మా గాంధీ ఎప్పుడు చనిపోయాడో తెలుసా? నైన్టీన్ 56. నెక్స్ట్ ఇండిపెండెన్స్లో మహాత్మా గాంధీ చేసిన ఉద్యమాలు ఏమైనా తెలుసా? తెలుసా? నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనకి రివర్స్ సిస్టమ్ ఎలా ఉందో చెప్పగలవా? మన ఇండియాలో రివర్స్ సిస్టమ్ ఉందా? పంటలు పండుతున్నాయా? మనకి అసలు ఆ రివర్స్ ఉన్నాయా లేవా? గంగా, గోదావరి, కృష్ణ, శ్రీవల్లి. మనకి రివర్స్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసా? తెలియదు. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనకి అసలు వాటర్ అదే గంగా సారీ నది ఫుల్ ఫామ్ చెప్పగలవా? రివర్. వాట్ ఇస్ ద రివర్? ఓకే. ఇప్పుడు మనకి ఇండియాకి దగ్గరలో ఉన్న సీస్ కానీ ఓషన్స్ కానీ ఉన్నాయా? ఉన్నాయి. చెప్పడం ఫస్ట్ క్వశ్చన్. ఓకే. ఫస్ట్ నెక్స్ట్ మీకు నదుల కోసం అవగాహన ఉందా లేదా? అంటే అవేర్నెస్, మన ఇండియా నదుల కోసం అవేర్నెస్ ఉందా లేదా? కొంత ఉంది. నెక్స్ట్ స్కిల్ అంటే ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఎంత? 10 రూపాయలు ఉన్నాయి. బైక్ మీద వెళ్తున్నావు అంటే నీ దగ్గర నువ్వు డ్రైవ్ చేయడం నీకు అంటే అనైతికల్గా నేరం. కానీ నువ్వు బైక్ డ్రైవ్ చేస్తున్నా వెళ్ళి పోలీసులు కలుగుతావు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. నువ్వు అక్కడి నుంచి బైక్ నుంచి పట్టుకున్నారు. అక్కడి నుంచి ఎలా బయటకు వస్తావు? 10 రూపాయలు ఉన్నాయి, బైక్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటావు? ఎలా రిక్వెస్ట్ చేస్తావు సార్ ఏమని? లేకపోతే బైక్ ఇచ్చేసి వచ్చేస్తాను. నీకు లైసెన్స్ లేదు, నీకు ఎంత ఏజ్ 18 దాటలేదు కదా, ఏం చేయగలవు? పాస్. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద హిస్టరీ? చరిత్ర. వాట్ ఈస్ హిస్టరీ? గాంధీజీ గారు, ఆనంద ప్రసాద్ గారు, వాళ్ళ గురించి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పెరాలిథిక్ పీరియడ్? బిగ్ స్టోరీస్ hunting one place to another place.
ఓకే స్టార్ట్ చేయి. ఇండియా ప్రెసిడెంట్. India President Sir Mohan. India President Mohan ఓకే నరేంద్ర మోడీ. ఇండియా ప్రైమ్ మినిస్టర్. ఓకే పాస్. నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే very good. Okay, that's it. Start.